మీ బడ్జెట్ 20,000 నుండి 50,000 లోపు అయితే ఏ మొబైల్ కొనాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? మంచి కెమెరా ఎందులో ఉంటుంది, గేమ్స్ మంచిగా ఎందులో ఆడుకోవచ్చు, బ్యాటరీ ఎందులో బాగుంటుంది, డిస్ప్లే ఎందులో బాగుంటుంది, ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ అయితే బాగుంటుంది నేను రీసెర్చ్ చేసి టాప్ 5 మొబైల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఏ మొబైల్ సూట్ అవుతుందో అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క మొబైల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 అయితే అమెజాన్లో నథింగ్ 3A Pro ఫోన్ వస్తుంది. ఒకవేళ మంచి ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి అంటే ఈ మొబైల్ మీకు బాగా సూట్ అవుతుంది. ఇందులో మీకు 50 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఈ ప్రైజ్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్న మొబైల్ అంటే ఇదొక్కటే. మీకు మంచి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరాతో వస్తుంది. మీరు మంచి ఫొటోస్ డే టైంలో కానీ నైట్ టైంలో కానీ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్లో డిస్ప్లే కూడా హై క్వాలిటీ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే 6.77 ఇంచ్తో వస్తుంది. ఇందులో మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా ఉంటుంది. నథింగ్ ఫోన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే లుకింగ్ కూడా. ఇందులో లుకింగ్ కూడా బాగుంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కెమెరా దగ్గర ఇలా మీకు ఫ్లాష్ లైట్స్ వస్తాయి. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మంచి ప్రాసెసర్. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే హెవీగా గేమ్ ఆడుకుంటాము. ఇది గేమింగ్ కోసం తయారు చేసిన మొబైల్ అయితే కాదు. కానీ ఈ మొబైల్లో నాకు డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే ఇందులో ఓన్లీ 50,000 mAh బ్యాటరీ మాత్రమే ఉంది. ఇందులో ఉన్న ఫీచర్స్కి ఈ బ్యాటరీ అయితే సరిపోతుంది. కాకపోతే 50 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ మీకు బ్యాటరీ అయిపోయినా కానీ మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే తొందరగానే ఎక్కుతుంది. కాకపోతే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాటికి ఛార్జింగ్ పెట్టుకోలేకపోతే 50,000 mAh బ్యాటరీ అయితే మీకు యూజ్ అయితే కాదు. మీకు అడిషనల్గా మీరు పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుందంటే నా దగ్గర 30,000 ఉంది, నేను గేమ్స్ ఆడతాను, నాకు మంచి ఫొటోస్ వీడియోస్ కావాలి అని అంటే ఈ ప్రైస్లో ఈ మొబైల్ అయితే మీకు మంచిగా సూట్ అవుతుంది. లేదు బ్రో నాకు పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, కాకపోతే నాకు మంచి బ్యాటరీ కెపాసిటీ ఉండాలంటే మీకు అమెజాన్లో మోటో ఎడ్జ్ 60 Pro మీకు అమెజాన్లో 28,000లో వస్తుంది. ఇది ఒక మంచి బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్. మీకు 60,000 mAh బ్యాటరీ వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న నథింగ్ ఫోన్ కంటే ఇందులో మీకు 1,000 mAh బ్యాటరీ అయితే ఎక్కువ ఉంటుంది. 60,000 ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీరు వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇంతకుముందు చెప్పుకున్న నథింగ్ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, కానీ ఇందులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది ఈ ప్రైస్లో మీకు. అంతేకాకుండా నథింగ్ ఫోన్ కంటే ఇది మీకు కూడా ప్రైస్ కూడా తక్కువనే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, పోలెడ్ డిస్ప్లేతో. కొంతమంది కర్వ్డ్ డిస్ప్లేకి ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి మంచిగా అనిపిస్తుంది వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ వాళ్ళు కర్వ్డ్ డిస్ప్లేని ప్రిపేర్ చేస్తారు. కొంతమందికి ఏమో కర్వ్డ్ డిస్ప్లేస్ నచ్చాయి. ఇప్పుడు వస్తున్న నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తున్నాయి. కానీ ఈ మోటరోలా వాళ్ళు మాత్రము ఇంకా కర్వ్డ్ డిస్ప్లేనే మొబైల్స్ తీసుకొని వస్తున్నారు. కాకపోతే మోటరోలా మొబైల్స్ మీకు చూడడానికి అయితే బాగుంటుంది. ఇందులో ఫొటోస్ వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు. ఇందులో మీకు 50 MP మెయిన్ కెమెరా. ఇందులో మీకు వీడియో కానీ ఫోటో తీస్తున్నప్పుడు షేక్ కాకుండా ఉండడానికి OIS అయితే ఇస్తారు. ఇందులో డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే డిస్ప్లే AMOLED డిస్ప్లేతో పోల్చుకుంటే ఈ పోలెడ్ డిస్ప్లే కొంచెము మీకు వైబ్రెంట్ కలర్స్ కానీ అది కానీ వీడియో చూస్తున్నప్పుడు కానీ అంత బ్రైట్నెస్ అయితే ఇందులో ఉండదు. కలర్స్ కానీ అవి కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మీకు ఇందులో మంచి 60,000 mAh బ్యాటరీ ఉంటుంది. 95 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఇది IP68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ ప్రైస్లో మీకు IP68, 69 ఫోన్స్ అసలు కనిపించవు. కానీ ఈ మోటోలో మీకు IP68, 69 రేటింగ్తో వస్తుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డోల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పిన నథింగ్లో కూడా మీకు సేమ్ డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, కానీ అందులో మీకు డోల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇందులో ఉంది. పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, కానీ నాకు మంచి బ్యాటరీ ఉండాలి, మంచి ఛార్జింగ్ సపోర్ట్స్ ఉండాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, IP68, 69 రేటింగ్స్ ఉండాలి అనే వాళ్ళకు ఈ మోటో ఎడ్జ్ 60 Pro అయితే మంచిగా సూట్ అవుతుంది. లేదు బ్రో నాకు బ్యాటరీ బాగుండాలి, దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి, కొంచెం ఎక్కువ మనీ అయినా నేను పెడతానంటే మీకు ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 33,000లో పోకో F7 5G అనే మొబైల్ వస్తుంది. ఇందులో మీకు మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు.
స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 4 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, స్మూత్ పర్ఫార్మెన్స్. ఇందులో మీకు 7550 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు డే మొత్తం వీడియోస్ చూసినా కానీ మీకు అయితే బ్యాటరీ అయిపోయే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇందులో డిస్ప్లే కూడా చాలా బాగుంది. మీరు వీడియోస్ చూడడానికి కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇందులో మీకు మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ అయితే ఉంది. కానీ కాకపోతే ఇందులో కెమెరా విషయానికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే మీకు డే టైంలో అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఓకే, కానీ నైట్ టైంలో మాత్రము క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఈ ప్రైస్లో మీకు మంచి బ్యాటరీ, మంచి డిస్ప్లే, మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ ఇది పోకో F7. ఒకవేళ మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో చూడండి ఉంది. లేదు బ్రో నాకు ఇదే ప్రైస్లో మంచి కెమెరా ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి బ్యాటరీ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలంటే మీకు అమెజాన్లో OnePlus Nord 5 వస్తుంది 38,000లో. ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. కాకపోతే స్టిల్ మీకు ఇంతకుముందు చెప్పుకున్న ఫోన్ కంటే ఇందులో మీకు మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేశారు. మీరు మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు మంచి క్లీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ వీడియోస్ చూసినప్పుడు కానీ క్లీన్గా ఉంటుంది డిస్ప్లే మాత్రం. ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 38,000 అయితే ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అయితే కాదు. కానీ మీరు ఫుల్ టైం గేమర్ అయితే ఈ మొబైల్ మీకు యూజ్ కాదు. ఒకవేళ మీరు ఫుల్ టైం గేమర్ అయితే మీకు రీసెంట్గా ఒక మంచి ఫోన్ అయితే రిలీజ్ అయింది OnePlus నుంచి. అదే OnePlus 15R. ఇందులో మీకు న్యూ చిప్ యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 5 చిప్ని యూజ్ చేశారు. న్యూ చిప్ ఇది. మీరు నాన్ స్టాప్గా గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. అంతేకాకుండా బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్, మంచి బ్యాటరీ ఉంటుంది. కెమెరా కూడా OnePlusలో చెప్పనవసరం లేదు. నార్మల్గా OnePlus అన్ని మొబైల్స్లో కెమెరాస్ మంచిగా ఉంటుంది. ఇందులో కూడా మీకు మంచి OIS సపోర్ట్తో అయితే వస్తుంది కెమెరాస్. ఇది మీకు అమెజాన్లో అరౌండ్ 46,000లో వస్తుంది. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ.